నమస్తే అండి, అందరికీ నమస్తే. మనం ఈరోజు అమావాస్య ధ్యానం చేసుకుందాం. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ ఎయిట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. స్థిర సుఖ ఆసనంలో కూర్చొని అందరూ ధ్యానం చేసుకోవాలి. సుఖం శరీరానికి ఉండాలి, స్థిరం మనసుకు ఉండాలి. మనసు ఆలోచనలు అంటారు కదా. శరీరం అణువుల సముదాయం, మనస్సు అంతా కూడా ఆలోచనల సముదాయం. బుద్ధి అవగాహనల సముదాయం, ఆత్మ అన్నది అనుభవాల సముదాయం. సో ఇవన్నీ కూడా మన శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ ఈ 4 స్థితుల్లోనూ కూడా జరుగుతూనే ఉంటాయి. మనం ఈ ధ్యానాల ద్వారా, యోగాల ద్వారా మనం బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితిలోకి ప్రయాణించే మార్గమే ధ్యానం. సో ఈ ధ్యానం నుంచి మనం ధ్యాన యోగంలో కూడా వెళ్ళాలి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. మాధ్యమం అంటే మీడియేటర్. శరీరాన్ని మనం మీడియేటర్గా చేసుకొని ఎందుకు చేసుకున్నాం? ఖలు ధర్మ సాధనం. ఖలు అంటే ఎక్కువ, ధర్మ సాధనం ధర్మం కొరకు. ధర్మం కొరకు చేసే సాధనలు ఏంటి? పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు. సో అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. రోజు మనం అమావాస్య ధ్యానం చేసుకుంటున్నాం. అమావాస్యకి, పౌర్ణమికి, పండగలకి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లోని సో ఎనర్జీ ఎక్కువ వస్తుంటుంది భూమి మీదకి. అందుకని ఆ రోజుల్లో మనం ధ్యానం బాగా చేసుకోవాలి. అందులో ఇప్పుడు వచ్చి అమావాస్య మనం కొత్త అమావాస్య అంటాం కదా. అంటే యుగానికి మొత్తం సంవత్సరం అంతటికీ కూడా చివరి అమావాస్య అన్నమాట. దీని తర్వాత మళ్ళీ కొత్తగా కొత్త యుగం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ యుగం అంటే చాలా సంవత్సరాలు. కాకపోతే మనకి యుగాది అంటే ఇది మొదలు కాబట్టి ఈ యుగానికి ఆది అనేసి మనం యుగాది అంటాం. యుగాదిని ఉగాది అంటాం. ఉగాది ముందు రోజు వచ్చేదాన్నే మనం అమావాస్య, కొత్త అమావాస్య అంటాం. ఈ అమావాస్య తర్వాత మనకి పరాభవ నామ సంవత్సరం మొదలవుతూ ఉంటుంది. మనకి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి అలాగా 60 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. అలాగ వెళ్తూ అలా రొటేషను. జీవితం అంటేనే రొటేషను. ఈ ఖగోళ శాస్త్రం అంతా కూడా పౌర్ణమి, అమావాస్యలు, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహాలు వాటన్నిటి మీద ఆధారపడి ఉన్నదన్నమాట. దీనికే చెప్తాం రవి శుక్ర బుధ రాహు కేతవే నమః. రవి, బుధుడు, శుక్రుడు, శని, గురు, కుజుడు, రాహు, కేతువు నవగ్రహాలు వాటన్నిటిని కూడా చెప్పుకుంటాం కదా. అలాగే పౌర్ణమి, అమావాస్య తిథులను చెప్పుకుంటాం. దీన్నే మనకి పంచాంగాల్లో తిథి, నక్షత్రం, వారం, యోగం, కారణం 5 అంటారు. పంచాంగం అంటే అదే పంచ అంగాలు, 5 అంగాలు అన్నమాట. తిథి ఉంటుంది, 15 తిథులు ఉంటాయి కదా. 30 రోజులకి సంవత్సరం అంటే నెలంతటికి 30 రోజులకి. పాడ్యమి, విధియ, తదియ అవన్నీ కూడా తిథులు అన్నమాట.
అలాగే నక్షత్రాలు కూడా ఉంటాయి, 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక. సో ఇదంతా కూడా ఖగోళ శాస్త్రం. ఈ ఖగోళ శాస్త్రాన్ని వ్యక్తికి ఆపాదించకూడదన్నమాట. వ్యక్తి కాదు, ఇది సమిష్టిది. మొత్తం అంతటికీ, ప్రపంచాన్ని అంతటికీ కూడా పనికి వచ్చేది. ఈ అమావాస్య ధ్యానం కూడా అంతే. అమావాస్య, పౌర్ణమి ధ్యానాలు, గ్రహాలు, నవగ్రహాలు, సో వీటన్నిటి పరిణామం కూడా మొత్తం సృష్టి అంతటి మీద ఉంటుంది. ఆ విషయం మనం గ్రహించుకోవాలి. దానికోసమే మనం ధ్యానాలన్నీ కూడా మనం ఏంటో తెలుసుకోవడానికి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ ఈ ధ్యానం దగ్గరే మనం వాగిపోకూడదు. కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్ర సమం జప, జపకోటి సమో ధ్యాన, ధ్యాన కోటి సమోలయ అన్నారు. అలాగే దీన్నే ఇంకో రకంగా ప్రథమం విగ్రహ పూజ, జపస్తోత్రాది మధ్యమం, తృతీయం మానస పూజ, సోహం పూజ ఉత్తమోత్తమం అని చెప్పారు. ఏంటేటి సోహం తిరిగేస్తే హంస, హంస అంటే శ్వాస. ఈ శ్వాసని మనం గమనిస్తూ ఉండాలి. ఈ అమావాస్య రోజుని అధికంగా ఎనర్జీస్ ఉంటాయి, పౌర్ణమి రోజుల్లో కూడా ఎనర్జీస్ ఉంటాయి, పండగ రోజుల్లో కూడా ఎనర్జీస్ బాగా ఉంటాయి. అందుకే కొత్త అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి ఉగాది వస్తుంది. ఎవరో కళ్ళు తెరవకూడదు. ధ్యానం ఎలాగ చేయాలో తెలుసు. 2 కళ్ళు మూసుకొని, 2 కాళ్ళు క్రాస్ చేసుకొని, 2 చేతులు కలుపుకొని, కుర్చీలో అయితే కుర్చీలో కూర్చోవచ్చు, కిందనైతే కిందన కూర్చోవచ్చు, మఠం వేసుకుని కూర్చోవచ్చు. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. ధ్యానం వల్ల ఏంటవుతుందంటే, ఇప్పటి వరకు మనకి ఒక రహస్యం తెలియదు. మనం ఏదో అనుకుంటాం, మనకి తిండి ఉంటే చాలు, గాలి ఉంటే చాలు, నీరుంటే చాలు అనుకుంటాం. ఈ తిండి నీరు కన్నా మెయిన్ గాలి ఉండాలి. ఆ గాలినే మనం ముక్కు ద్వారా తీసుకుంటూ ఉంటాం. ఆ గాలి ఎలా ఉంటుందంటే, గాలి రీతి విశ్వగోళాలలో ఉండు. గాలంతా కూడా మన విశ్వంలోనే ఉంది. దివుల భూల మధ్య తిరుగుచుండు. పైన దివి అంటే స్వర్గం, భువి అంటే భూమి. స్వర్గలోకానికి భూలోకానికి మధ్యన గాలి అన్నది విశ్వం అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. నీవు లేని చోటు నిక్కముగా లేదు. నిక్కమంటే నిజంగా గాలి లేని చోటు అంటూ ఎక్కడా లేదు. గాలి ఎప్పుడూ ఉంటానే ఉంటుంది అని వేమని చెప్పారనమాట. మన గాలి రీతి అంతా కూడా విశ్వగోళాలలో ఉంటుంది. విశ్వగోళాలలో భూమికి దివికి మధ్యన అలా తిరుగుతూ ఉంటుంది. అలాంటి గాలిని మనం తీసుకోవాలి. ఆ గాలిలో ఉన్న శక్తిని మనం తీసుకోవాలి. మన చుట్టూతా ఉన్న గాలిలోని విశ్వశక్తిని మనం తీసుకోవాలి. అది ఎలాగంటే ధ్యానం ద్వారా. కళ్ళు మూసుకుని ఉండడం వల్ల 80% ఎనర్జీ మనలోకి వస్తుంది. కాళ్ళు క్రాస్ చేసి ఉంచడం వల్ల 10% ఎనర్జీ, చేతులు క్రాస్ చేసి కలుపుకోవడం వల్ల 10% ఎనర్జీ. సో టోటల్ 100% ఎనర్జీ కొంత కూడా మనలోనే ఉంటుంది, బయటికి ఎక్కడికి వెళ్ళిపోదు. అందుకే ధ్యానం చేసినప్పుడు మనకి పొరపాటుని పాలైనా చెయ్యని అటు ఇటు కదపచ్చు, కానీ కళ్ళు మాత్రం ససేమేర అస్సలు ఇప్పకూడదు. ఎందుకంటే కళ్ళ వల్ల మనకి
80% ఎనర్జీ వస్తుంది. ఆ 80% ఎనర్జీ కూడా ఒకేసారి కళ్ళు విప్పితే పోతుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా కళ్ళు విప్పకూడదు. కళ్ళు విప్పకుండా ఉంటే ఏంటవుతుంది? తరతి శోకాన్ ఆత్మవిత్. మనం ఆత్మతో కలిసి ఉంటాం. కళ్ళు మూసుకుని ఉండడం వల్ల అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆత్మతో కలిసి ఉంటాం. ఆత్మతో కలిసి ఉంటే మనకి తరతి శోకం అంటే బాధ, తరతి అంటే పోవడం. మన బాధలన్నీ కూడా పోతా ఉంటాయి. అలాగే యోగో భవతి దుఃఖ. భవతి అంటే ఉండడం. మన దగ్గర యోగం అన్నది ఎప్పుడైతే ఉందో ఆ యోగం కూడా ధ్యాన యోగం. ఆ ధ్యాన యోగం అంటూ మన దగ్గర ఉంటే మన దుఃఖాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. అప్పుడు ఏంటవుతుంది? ధ్యానం చేస్తూ ఉంటే ధ్యానం నిర్విషయం మన మనస్సులో ఎటువంటి ఆలోచన కూడా ఉండదు. ఎవరో కళ్ళు తెరవకూడదు. లోపలికి వెళ్తున్న శ్వాస, వస్తున్న శ్వాస అది మాత్రమే గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనల్ని కట్ చేయకూడదు. కట్ చేసామనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంటాయి. సో ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. ఆ ఆలోచన నాకు వచ్చిందంటే నాకు మంచిదా చెడ్డదా, అసలు నేను ఆలోచించవచ్చా, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఈ టైం అయ్యే వరకు నేను ఏ విషయం ఆలోచించకూడదు కదా అని మనంతటా మనమే వెనక్కి రావాలి. వెనక్కి వచ్చి మళ్ళీ మన ధ్యాస అంతా కూడా మన శ్వాస మీదనే పెట్టాలన్నమాట. ఆ రకంగా ధ్యానం చేస్తూ ఉంటే మనకి ధ్యానం బాగా కుదురుతుంది. అందులో ఈరోజు అమావాస్య ధ్యానం మనం చేసుకుంటున్నాం. అమావాస్య ధ్యానంలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనకి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం విశ్వశక్తిని తీసుకుంటూ ఉన్నాం. మన విశ్వంలో ఉన్నటువంటి విశ్వశక్తిని తీసుకుంటూ మనం ఎప్పుడైతే ఉన్నామో మన శరీరం అనే మాంసపిండం మంత్రపిండంగా మారుతుంది. ఈ శరీరంతో మనం ఎన్నో చేయొచ్చు. ఈ శరీరం అంటూ మనకు ఉండాలి. ఏమైనా చెయ్యాలి అంటే శరీరం మనకు ఉండాలి. మన శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. అది ధ్యానం. ధ్యానం నుంచి మనం ధ్యాన యోగంలోకి వెళ్ళాలి. అంటే పూర్తిగా ధ్యానంతో కలిసి ఉండిపోవాలి. మన గాలి తీసుకుంటున్నాం వదులుతున్నాం అనే కాకుండా మనం తీసుకున్న గాలిని లోపలికి పంపించడం నేర్చుకోవాలి. మన బాడీలో 72,000 నాడులు ఉంటాయని మన అందరికీ తెలుసు. ఇంకా చిన్నవి పెద్దవి 2,72,000 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లోకి మనం తీసుకున్న విశ్వశక్తి, మన శ్వాస ద్వారా తీసుకున్న విశ్వశక్తి అంతా కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనకి ఏ డాక్టర్ దగ్గర దొరకని ట్రీట్మెంట్ అంతా కూడా ధ్యానం వల్ల జరుగుతుంది. విశ్వశక్తిని ఎప్పుడైతే తీసుకుంటూ ఉన్నామో మనలో వ్యాధి నిరోధక శక్తి, రెసిస్టెన్స్ పవర్ అన్నది పూర్తిగా ఎక్కువ అవుతుంది అన్నమాట, పెరుగుతుంది. అందువల్ల మనకి చిన్న జబ్బులు, జలుబు, రొంపలు, జ్వరాలు, తిన్నదరగకపోవడం, సో అలాంటివి ఏమి చిన్న అనారోగ్యాలు ఏమీ రాకుండా ఉంటాయి.
మనం అనుకుంటాం మనం ఒక్కటే బాడీ అని మనం అనుకుంటాం. మన శరీరంలో ఉల్లిపాయ పొరవలసినట్టు లోపల 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 ఒక్కొక్కటి 7 శరీరాలు ఉంటాయి మనకి. ఎవరో కళ్ళు తెరవకూడదు. ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉంటే ఆలోచనలు పోతూ పోతూ ఉంటాయి. అలా కాకుండా ఆలోచన కట్ చేస్తే మటుకు ఇంకా ఇంకా ఆలోచనలు వస్తుంటాయి. అలా ధ్యానం చేస్తే నిర్విషయం మన మనస్సులో ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఆ స్థితికి వెళ్తాం, శూన్య స్థితిలోకి మనం వెళ్తాం. భవము పూర్వకర్మ ఫలము కలిగిననుచు మదిని గట్టిపరిచి కష్టసుఖములే కలిగిన తలపకు విశ్వదాభిరామ వినరవేమ. భవము అంటే ప్రజెంట్ మనకు జరిగే కాలం అంతా కూడా అదంతా కూడా పూర్వకర్మ ఫలం అన్న విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈరోజు రాజుగా ఉన్నా, పేదగా ఉన్నా, ఏమి చదువుకోకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, ఏదన్నా సరే పూర్వకర్మ ఫలము. భవము అంటే ప్రజెంట్ జరిగేది పూర్వకర్మ ఫలమే అన్న విషయాన్ని మనం ఎరుకుతూ ఉంచుకోవాలి. అలా ఎరుకుతూ ఉంటే మన మది ఎప్పుడు కూడా గట్టిపడుతుంది. మన మనస్సుని కంట్రోల్ చేసుకోగలం. నేను తెచ్చుకున్నదే నేను అనుభవిస్తున్నాను కదా, నేను గత జన్మలో ఇది చేశాను కదా, ఇంకెక్కడ ఇప్పుడు బాధపడడం ఎందుకు అని మనంతటా మనమే సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోగలం. అలాంటప్పుడు మనకి కష్టం వచ్చినా ఓకే, సుఖం వచ్చినా ఓకే, ఎన్ని ఉన్నా సరే మనకి అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తాం, అన్నిటినీ స్వీకరిస్తాం, ఎలవ్ చేస్తాం. ఎలవ్ చేయడం అంటే అనుమతించడం, మన శరీరంలోకి అనుమతిస్తాం. ఈ విషయం మనకు తెలియలేదనుకోండి, చిన్న కష్టం రాబోతుకి అమ్మో నాకే పెద్ద కష్టం వచ్చింది, ఇంకెవ్వరికి లేదు, అందరూ బాగానే ఉన్నారు, నేనేంటి ఎంత కష్టాలు పడుతున్నాను అని మనం ఊరిగా గోల చేసుకుంటాం. అందుకే అంటారు, ఏదైనా తెలిస్తే లేలా, తెలియకపోతే గోల అంటారు కదా. ధ్యానంలో కూర్చొని మన కర్మలన్నీ చూసుకుంటే మనకి అదంతా తెలుస్తుంది. ఇదంతా లీలా గో అని మనకు తెలియదు. లేకపోతే మనకి అంతా కూడా గోలే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. కాస్మిక్ పవర్ని, విశ్వశక్తిని మనం అపారంగా తీసుకుంటూ ఉన్నాం. ఈ అమావాస్య ధ్యానం వల్ల ఎక్కువ ఎనర్జీని మనం తీసుకోవచ్చు. ఆ బ్రహ్మ పిపీలికాంతి పర్యంతం అంటే ఆ బ్రహ్మదేవుని దగ్గర నుంచి చిన్న చీమ వరకు ఉన్న అందరం కూడా శ్వాసనే తీసుకుంటూ ఉన్నాం. అవన్నీ కూడా విశ్వశక్తిలో భాగాలే అనుకుంటాం, కాదేమో అనుకుంటాం. కాకపోతే మనం అందరం కూడా సృష్టిలో భాగాలే. సృష్టి, ఆ దివ్య సృష్టి, ఆ దేవుడు సృష్టించిన సృష్టి, ఆ పరత్పరుడి యొక్క సృష్టి అంతా కూడా ఒకటే. ఆ సృష్టిలో భాగమే మనందరం కూడా. ఈ భూమి అన్నది కూడా అందులో భాగమే. అందుకే అంటారు, దైవం మానుష రూపేణ.
దైవం మనిషి రూపంలో కూడా ఉంటాడు. మనిషి రూపంలో ఉన్న దైవమే గురువు. ఆ గురువుని పట్టుకుంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలం. అందుకే చెప్తారు, కళ్ళ గురుడి చెప్పు కర్మ చేయంబు, మధ్య గురువు చెప్పు మంత్ర చేయంబు, ఉత్తమ గురువు చెప్పు యోగ సామ్రాజ్యంబు, విశ్వదాభిరామ వినిరవేమ అంటారు. ఇక్కడేంటి చెయ్యము అంటే వరస. కళ్ళ గురువు చెప్పు కర్మ చేయంబు. కళ్ళ గురువు అంటే కపటం ఉన్న గురువు, అంటే బోటక స్వామీజీలాలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి గురువు చెప్పింది చేస్తే కర్మచయం ఇంకా పెరుగుతుంది, అంటే కర్మ ఇంకా పెరుగుతుంది. మీరు ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, దీన్ని బలివ్వండి, దాన్ని బలివ్వండి, ఆ జంతువుని బలివ్వండి. సో అలాంటివన్నీ చెప్తుంటారు. దానివల్ల ఏంటవుతుందంటే మన కర్మ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త అమావాస్య వచ్చిందంటే చూడండి, చాలామంది పువ్వులు కోసుకుంటారు, గొర్రెలు కోసుకుంటారు. సో ఇవన్నీ కూడా అలాంటి కర్మలు ఎప్పుడూ చేయకూడదు. జీవులు కూడా మన సహోదరులే అంటారు కదా. మనం ర్యాలీలు అవి చేస్తుంటాం కదా, అందులో చెప్తుంటాం కదా, శాకాహారం అమృతాహారం అని చెప్తుంటాం, మాంసాహారం నిషిద్ధాహారం అని చెప్తాం. నిషిద్ధాహారం అంటే మనం తీసుకోకుండా వదిలేయవలసినవే. హింస చూడో హంస పక్కడో అని చెప్తుంటాం. అంటే ఈ హింసను వదిలేసి మన హంసని అంటే శ్వాసను పట్టుకోమని చెప్తుంటాం. ఇవన్నీ మనం చెప్పడం వరకే కాదు, ఆచరణ. ఈ ఆచరణ కూడా మనలో ఉండాలి. అమావాస్య ధ్యానం అంటే ఇదే గుర్తొచ్చింది, కొత్త అమావాస్య ధ్యానం. కొత్త అమావాస్యకి అందరూ కూడా బలులు ఇచ్చేస్తుంటారు. అవి కూడా మన సహోదరులే అనేసి మనం ఆలోచించుకొని జీవజాతులన్నింటినీ కూడా పరిరక్షించాలి. ఈ అమావాస్య ధ్యానం అందుకే సాధారణంగా ధ్యానం చేసిన వాళ్ళు తినరు. కాకపోతే ఇంకా ఎవరైనా ఉంటే ఈ అమావాస్య ధ్యానం వాళ్ళలో మార్పు తీసుకురావాలి. ఏ జీవిని నేను హింస చేయకూడదు, జీవిని హింసించి జీవికి వేయగా జీవ దోషములు తొలగిపోవు. అంతే కదా. ఒక జీవిని చంపి ఇంకో జీవికి వేసాం అనుకోండి, ఆ దోషాలన్నీ కూడా ఏం తొలగిపోవు. పారిశుధ్యం ఒక్కటే పరమాత్మ దరిచేర్చు అంటారు. పారిశుధ్యం అంటే పరిశుభ్రత. ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉన్నామో అప్పుడే పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళగలము. పరిశుభ్రత అంటే శారీరక శుభ్రత కాదు, మానసిక పరిశుభ్రత. మానసికంగా అంటే యమ నియమాలన్నీ పాటించి మానసికంగా మనం ఎంత పవిత్రంగా ఉన్నామో, మన వాక్కు ఎంత శుద్ధంగా ఉందో అవన్నీ కూడా తెలుసుకొని శారీరకంగా మానసికంగా పరిశుభ్రంగా ఉంటే అప్పుడు పరమాత్మ మన దగ్గరికి వస్తాడు. ఇది కొత్త అమావాస్యకి నాకు వచ్చిన మెసేజ్ అన్నమాట. ఇప్పుడు మీకు చెప్తున్నాను కానీ నాకు అక్కడ నూకాలమ్మ కనిపిస్తుంది, అనకాపల్లి నూకాలమ్మ కనిపిస్తుంది. పారిశుధ్యం చేసుకోవాలి. మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా చేసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు మన ధ్యానుల చేతుల్లోనే ఉంది. కొత్త అమావాస్యకి ఏ బరులు లేకుండా చూడవలసిన బాధ్యత మనది. ఆశలున్నవారికి అది ఏటి అంటదు, ఆశలుడుక కలుగు ఆత్మశుద్ధి. ఆశలు ఉన్నంతసేపు ఇలాంటివి ఏమి రావు మనకి, ధ్యానాలు ఏమి కుదరవు.
ఎప్పుడైతే ఆశలన్నీ పోతాయో అప్పుడే మనకి ఆత్మ సిద్ధిస్తుంది. ఆత్మశుద్ధి కలిగిన అందును పరమాత్మ. ఎప్పుడైతే మన ఆత్మ శుద్ధంగా ఉంటుందో అప్పుడే మనకి పరమాత్మ, ఆ దైవ దర్శనం, ఆ జ్యోతి దర్శనం మనలోనే, మన హృదయ కుహరంలోనే ఆ జ్యోతి దర్శనం అవుతూ ఉంటుంది. అలాగే భక్తులైన వారి పరిపక్వ బుద్ధితో హృదయమందున ఆత్మను అందగలరు. మనం అనుకుంటాం భక్తి, ఆ భక్తులు అన్నవారు వాళ్ళకి బుద్ధి కూడా ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో వాళ్ళ హృదయంలో కూడా ఆత్మ చూడగలరు. ఎప్పుడైతే మన హృదయం పారిశుధ్యంగా ఉంటుందో అప్పుడే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే మటుకు ఏమీ జరగవు. శరీర స్థితి దాటి మనసు, బుద్ధి 3 స్థితులు దాటితేనే మనం ఆత్మస్థితిలోకి రాగలము. ఈ మూడింటిని మనం పూర్తిగా జయించాలి. శరీరాన్ని జయించాలి, మన మనసుని జయించాలి, మన బుద్ధిని జయించాలి. అప్పుడు మనం ఆత్మస్థితిలోకి వెళ్ళగలం. అప్పుడు ఆత్మస్థితిలోకి వెళ్ళినా కూడా స్థిరంగా ఉండాలి అంటేనే, స్థిరంగా ఉంటేనే అప్పుడు మనం పరమాత్మ స్థితిలోకి వెళ్ళగలం. దానికి మనలో అన్నీ మార్చుకోవాలి. ఏమైనా దుర్గుణాలు ఉంటే సద్గుణాలుగా మార్చుకోవాలి. అందుకే గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్న. అంటే ఎప్పుడైతే మన జీవితాలలో ధర్మం నశిస్తుందో అప్పుడు నేను తప్పకుండా వస్తాను. ఏదో ఒక రూపంలో మనకి ఇప్పుడు గురువులు వచ్చారంటే, మనకి ఏదైనా చెప్తున్నారంటే ఆ గురువు చెప్పిన త్రోవలో మనం వెళ్ళమని మనల్ని వెళ్ళమని. ఆ గురువు చెప్పిన త్రోవలో మనల్ని వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎప్పుడైతే మనం అహింసలో ఉంటామో అప్పుడు మనం ఆత్మను తెలుసుకోగలం. అహింస, అందుకే జీవితం అంతా కూడా వాళ్ళ మీద ఉంది. మనం అహింసలో ఉంటే ఆత్మను తెలుసుకోగలం. అందుకే మన జీవితం అంతా కూడా వాళ్ళ మీదే ఉంది. అవసరం ప్రాపంచికంగా చూసుకుంటే అవసరం ఆసక్తి, ఆధ్యాత్మికంగా చూసుకుంటే అహింస, ఆనాపానసతి. ఇవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ మనకు తెలియాలంటే ఒక గురువుని పట్టుకోవాలి. గురువు అంటే ఎవరు? గుప్త జ్ఞానాన్ని రుజుమార్గంలో ఉంచేవాడు గురువు. గుప్త జ్ఞానం అంటే ఏంటి? మన అతీంద్రియ జ్ఞానం. అతీంద్రియ జ్ఞానం అన్నా, సరస్వతి జ్ఞానం అన్నా, గుప్త జ్ఞానం అన్నా ఒకటే. అందుకే లలితా సహస్రంలో అంటారు కదా, అంతర్ముఖి సదాసుఖి. ఎప్పుడైతే అంతర్ముఖం అవుతామో మనం
ధ్యానం ద్వారా ఏంటి అంతర్ముఖం అయితే మటుకు ధ్యానం అనే కాదు, మనలోకి మనం వెళ్ళడం, అప్పుడే మనం సుఖంగా ఉండగలం. మన ఆత్మను మనం తెలుసుకోవాలంటే అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదుర్లభ. బయట ఎంత వెతికినా కూడా దొరకదు, మనం అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం ఎప్పుడు అవ్వాలి? నాకు ఇప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే మన మనసుని నిశ్చలంగా శూన్యంలో ఉంచుకోవాలి. నిశ్చల చిత్తే జీవన్ముక్తి అంటారు కదా. నిశ్చలంగా మన మనసు ఎప్పుడైతే ఉందో అప్పుడే మనకి జీవితంలో ముక్తి అన్నది వస్తుంది. ముక్తి అంటే ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు, మనం జీవించి ఉండగానే వచ్చే ముక్తినే జీవన్ముక్తి అంటారు. అది మనకి ఎలా వస్తుంది? సత్సంగాలు వస్తుంది. సత్సంగత్యే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. సత్సంగం వల్ల నిస్సంగత్వం వస్తుంది. సత్సంగం, సత్ అంటే సత్యం తెలిసిన మనుషులతోటి సంగం చేయడం వల్ల, మనతో కలిసి ఉండడం వల్ల నిస్సంగత్వం అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అన్న వస్తుంది. ఏది ఎంతవరకు పట్టుకోవాలి, మన జీవితంలో ఏది ఎక్కువ ఉంచుకోవాలి, ఏది తక్కువ ఉంచుకోవాలి. ప్రతిదాన్ని మామూలుగా స్థితిలో ఉంటే మనం ఏం చేస్తాం? ప్రతిదాన్ని పట్టుకుని వేలాడుతాం. అలా రోజు అల్లాడు ఇలాగన్నాడు, ఇలాగన్నాడు, సో ఇవన్నీ పట్టుకుంటాం. ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో, సత్సంగాలు చేసామో, అప్పుడు మనకి నిస్సంగత్వాన్ని తెలుస్తుంది. ఏ విషయాలను పట్టుకోవాలి, ఏ విషయాలను పట్టుకోకూడదు అన్న విషయం తెలుస్తుంది. నిస్సంగత్వం తెలుస్తుంది. ఎప్పుడైతే నిస్సంగత్వం వచ్చిందో మన మనస్సు నిశ్చలంగా ఉంటుంది, నిశ్చల చిత్తం వస్తుంది. నిస్సంగత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తం అన్నది మనకు వస్తుంది. అలాంటి మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో మనకి, అప్పుడే మనకి ముక్తి అన్నది వస్తుంది. ముక్తి అన్నా, మోక్షము అన్నా, అపవర్గం అన్నా, నిశ్రేయస్సు అన్నా, సాల్వేషన్ అన్నా, సో ఇవన్నీ ఒకటే టర్మ్స్. అంటే మనం జీవించి ఉండగానే మనం ఏ విషయానికి కూడా అంటున్నట్టు ఉంటాము. పద్మపత్రం ఇవాంభస అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తాము. దానికి మనకు అన్నీ ఉపయోగపడతాయి. పూజలు, స్తోత్రాలు, జపాలు, ధ్యానాలు, అంటే ఏ స్థితిలో ఉన్న మనుషులకి అది కరెక్ట్ అన్నమాట. దీన్నే శంకరాచార్య గారు బాలస్తావస్ క్రీడాసక్త, తరుణిస్తావస్ తరుణీసక్త అని చెప్పారు. వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మని కోపిన సక్త అంటారు. అంటే బాల్యంలో క్రీడాసక్త అంటే ఆటల మీద ఆసక్తి ఉంటుంది. చిన్న వయసులో మనకి ఏం చేస్తాం? ఆటల మీద ఆసక్తి ఉంటుంది. తరుణీవస్థ మధ్యకాలంలో ఏంటి? ఒక టీనేజ్ ఏజ్లోని ఒక 25 years అలాంటప్పుడు ఏంటది? సంసార బంధాల మీద వ్యామోహం, భార్య, భర్త, పిల్లలు, దాని మీద. వృద్ధస్థావ చింతాసక్త అంటే వృద్ధాప్యంలో ఏం చేస్తాం? అంతని ఆలోచించుకుంటాం గడిచిపోయిన కాలం గురించి. అయ్యో అప్పుడు ఎలా చేసాం, ఇప్పుడు ఎలా చేసాం, మా రోజుల్లో అలా ఉండేది, మా రోజుల్లో ఎలా ఉండేది అని ఆలోచిస్తాం. పరసే బ్రహ్మని కోపిన సక్త, పరసే అంటే ఎప్పుడు, కానీ అంటే మనం ఎప్పుడు కోపిన సక్త బ్రహ్మం గురించి ఆలోచిస్తాం. పరసే బ్రహ్మని ఇప్పుడైతే బ్రహ్మం కోసం ఆలోచిస్తాం. మనకి ఎప్పుడు ఖాళీ ఉండదు, కానీ ఇంకెప్పుడు ఆలోచిస్తాం అనేసి అడుగుతున్నారు అన్నమాట. దీన్నే శంకరాచార్య బాల్యం అందుకుని పారేగలేదు, మృదువినందు కూడా మోసమే కొందు అంటారు. అంటే ముసలి వయసులో కూడా మనకి అవ్వదు, యవ్వనంలో కూడా అవ్వదు. మన సంసార బాధ్యతల వల్ల యవ్వనంలో అవ్వదు, బాల్యంలో ఆటల వల్ల అవ్వదు.
వృద్ధాప్యంలో బాధల వల్ల అవ్వదు. ఇంకెప్పుడు నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకుంటావు అని అడుగుతున్నారు. అందుకే మనం ధ్యానంలోకి తప్పకుండా రావాలి. ఎంత చిన్న వయసులో వస్తే అంత మంచిది ధ్యానంలోకి. ధ్యానంలో ఉన్న పిల్లలు, చిన్నప్పటి నుంచి ధ్యానంలో ఉన్న పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, ఎంత తెలివిగా ఉంటారు మనకు తెలుసు. సో మనం కూడా ధ్యానంలో అలాగే ఉండగలగాలి. ఈ విశ్వమయ ప్రాణశక్తిని అంటే కాస్మిక్ పవర్ని తీసుకుంటూ కూడా ధ్యానం చేయాలి. ఈ కాస్మిక్ పవర్ వల్లే అన్నీ తగ్గుతూ ఉంటాయి. మన శరీరంలో ఉన్న 72,000 నాడుల్లోకి ఈ ఎనర్జీ వెళ్ళడం వల్ల మనకి శక్తివంతం అవుతాము. ఆ ఎనర్జీ మనకి అమావాస్య రోజుల్లోని, పౌర్ణమి రోజుల్లోని ఎక్కువ వస్తుంది. అందుకే మనం ఈరోజు ఈ అమావాస్య ధ్యానం చేసుకుంటున్నాం. ఈ ధ్యానాన్ని మనకు అందించిన పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. చేస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మనతో పాటు ధ్యానం చేయడానికి వచ్చిన సకల చరాచర జీవకోటికి కూడా ఆత్మ ప్రణామాలు. చివరి 2 నిమిషాలే ఉంది. మనం ఆహ్వానించిన గురువులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాం. నెంబర్ 10, దశావతారాలు కూడా మనమే. మత్స్యావతారం, కూర్మావతారం, వరహావతారం, నృసింహావతారం, రామావతారం, కృష్ణావతారం, వామనావతారం, ఇలాంటి దశావతారాలు అన్నీ ఉన్నాయి కదా. బుద్ధావతారం, కలికావతారం కూడా. సో అవన్నీ కూడా మనమే. నెంబర్ 9, నవగ్రహాలు. రవి, శుక్ర, శని, సూర్యుడు, చంద్రుడు, రాహు, కేతువు, రవి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు. సో 9 గ్రహాలు. ఈ నవగ్రహాలు కూడా మనమే. నెక్స్ట్ అష్టదిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే ఈశాన్యం, వాయువ్యం, నైరుతం, ఆగ్నేయం. సో ఇవన్నీ కూడా మనమే. అష్టదిక్కులు మొత్తం ఖగోళ స్థితి అంతా కూడా మన బాడీలో ఉంటుంది. మనోరణీయం మహతో మహీయ అని అంటారు. అదే మరి భగవంతుడు మనం అనుకుంటే అణువు కన్నా చిన్నవాడు. లేదు ఇంకా ఉంటే మనం అనుకున్న దాన్ని బట్టి ఆకాశం కన్నా పెద్దవాడు. నెంబర్ 7, సప్తఋషులు కూడా మనమే. కశ్యపుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు. సో మొత్తం సప్తఋషులు కూడా మనమే. నెంబర్ 6, 6 కాలాలు. మనకి ఉగాది వస్తుంది, 6 ఋతువులు ఉంటాయి కదా.
వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఈ 6 ఋతువులు కూడా మనమే. నెంబర్ 5 పంచభూతాలు. పంచతన్మాత్రలు ఏవైనా సరే మనమే. భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని. సో ఈ పంచభూతాలు కూడా మనమే. నెంబర్ 4 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాల నుంచే మనకన్నీ కూడా ఉపనిషత్తులు ఏంటి ఇవన్నీ కూడా ఈ 4 వేదాలని బేస్ చేసుకుని అన్నీ వచ్చాయి. నెంబర్ 3 బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. సృష్టి, స్థితి, లయ. బ్రహ్మదేవుడు అన్నీ సృష్టిస్తాడు. విష్ణువు మనకి స్థితి కల్పిస్తాడు, పోషిస్తాడు. శివుడు లయం చేస్తాడు. సో వీళ్ళందరూ కూడా మన శరీరంలోనే ఉన్నారు. స్వాధిష్టాన చక్రం అంతా కూడా బ్రహ్మ సరస్వతిలో ఉంటారన్నమాట. క్రియేషన్ అంతా కూడా స్వాధిష్టాన చక్రం దగ్గరే జరుగుతుంది. నెంబర్ 2 సూర్యచంద్రులు. సూర్యచంద్రులు కూడా మనమే. మొత్తం విశ్వమంతా కూడా మనమే ఉంటాం కాబట్టి సూర్యచంద్రులు కూడా మనమే. అందుకే లలితా శాస్త్రంలో ఉంటారు, తాటంగా యుగలేపోతా తపనోడు ఉపమండల అంటారు. అంటే ఏంటి? సూర్యచంద్రుల్ని తన చెవులు కమ్మలుగా ధరించింది తల్లి జగజ్జనని భవాని, ఆ పరమేశ్వరీదేవి, లలితా పరమేశ్వరీదేవి సూర్యచంద్రుల్ని కూడా తన తాటంకాల చెవి కమ్మల కింద ధరించింది. నెంబర్ 1 ఏకత్వం. మనం అందరం కూడా ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు. అంటే సత్యం ఒక్కటే. ఆ సత్యం ఏంటి? ఆత్మ సత్యము అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం జీరో. ఆ సత్యం ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో శూన్యంలోకి మనం ప్రయాణిస్తాం. శూన్యంలోంచే పుట్టిన మనం మళ్ళీ ఆ మహాశూన్యంలోకి తిరిగి వెళ్ళిపోతాం. జీరో అంటే శూన్యం. శూన్యత్వంలోంచే వచ్చిన మనం శూన్యంలోకి వెళ్ళిపోతాం. అంటే మనం మూల చైతన్యంతో మనం కలుస్తాం. ఈ భూమి మీద మనందరం కూడా పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం, లెసన్స్ నేర్చుకోవడానికే వచ్చాం. ఆ లెసన్స్ ఎప్పుడైతే మనకి పూర్తి అయిపోయాయో మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఇంకా భూమిలో అనేక లోకాలు ఉంటాయి. 7 బోనాలు అంటారు కదా, 14 లోకాలు అంటారు కదా. ఆ లోకాలన్నింటిలోకి వెళ్తాం. భూలోకం, భౌర్లోకం, సౌరలోకం, జనలోకం, తపోలోకం, మహాలోకం, సత్యలోకం. సో అవన్నీ వెళ్తుంటాం. ఎప్పుడూ మన పునర్జన్మ రాహిత్య స్థితి అన్నది మనకి కలుగుతుంది. అప్పటి వరకు కూడా మనం పునరపి జననం, పునరపి మరణం అలా వెళ్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. సో ఈ రకంగా మనం అమావాస్య ధ్యానాన్ని చేసుకోవాలి. ఇప్పుడు జరిగే అమావాస్య కొత్త అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి యుగాది అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొత్త సంవత్సరం, నూతన యుగం అంటారు కదా, నూతన యుగం మొదలవుతూ ఉంటుంది. ఈ అమావాస్య ధ్యానంతో ఈ ఉగాదితో అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.